ఒక ఊర్లో ఒక నక్క దాని కూతురు ఉంటుండేవి. ప్రతిరోజు అవి వాటి ఆహారం కోసం పంటల మీద పడి పాడు చేస్తుండేవి. ఈ నక్కల వల్ల పంట పొలాలు అన్ని ఖరాబైతున్నాయని గ్రామస్తులంతా తిట్టేవారు. ఒక రోజు ఆ నక్క తన కూతురు కనిపించకుండా పోయేసరికి కూతురును వెతుక్కుంటూ వెళ్ళింది. చోట తన కూతురు ఉల్కు పలుకు లేకుండా పడి ఉంది. అలా పడి ఉన్న తన కూతుర్ని చూసి ఆ నక్క లబోదిబ్బోమని మొత్తుకుంది. ఆ నక్క అరుపులు విన్న గ్రామస్తులంతా హూటాహూటిన నక్క ఉన్న ప్రదేశానికి వచ్చారు. కొన్ని కోళ్లు వాటి పిల్లలతో పాటు గుంపులు గుంపులుగా వచ్చాయి. అందులో ఒక కోడి, చూశావా, ఈ నక్కలు ఎప్పుడు ఊరి మీద బలాదురుగా తిరుగుతూ పొలాలు నాశనం చేస్తుండేవి. ఈ రోజు పిల్లను వదిలేసి తల్లి ఎక్కడ తిరిగిందో. ఈ రోజు పొలంలో ఎవరో మందు పెట్టుంటారు, అందుకే సచ్చి కూసుంది, మంచిగా అయింది అని అంది. ఉన్నట్టుండి నక్క కూతురు లేచి కూర్చొని, నువ్వు నీ పిల్లలు ఉన్నాయో లేవో లెక్క పెట్టుకో, తర్వాత నన్ను మా అమ్మ నందు, నీ పిల్లల్లో ఒకదాన్ని తిని సోయి లేకుండా పడుకున్నా అంతే అంది. మాటలు విన్న కోడి తన పిల్లలన్నీ లెక్క పెట్టుకొని నిర్ఘాంతపోయింది. ఎప్పుడైనా ఎవరిననే ముందు మనది మనం చూసుకోవాలి.